చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి. రాజకీయాల్లోకి ప్రతి అడుగు కూడా సంచలనమే. రేవంత్ రెడ్డికి చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. సో అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రిగా గెలవడానికి, అదే ముఖ్యమంత్రిగా గెలవడానికి కారణమైంది. యనుమల రేవంత్ రెడ్డి బాల్యం నుంచే ఆయన ప్రత్యేక శైలి, దుస్వభావం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం అయ్యేలా చేసిన వ్యక్తి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే పార్టీని రేవంత్ రాజకీయ ప్రస్థానంలో ప్రతి దశ ఆసక్తికరంగా మారింది. వెంటనే లోకనాడు ఎన్నికల్లో గెలవడం, తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ పతనం కోసమే పనిచేయడం, అనుకున్నది సాధించడం ఆయనకే చెల్లింది. ఈ రాష్ట్రానికి ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతాను అంటూ ఏళ్ల క్రితమే చెప్పిన రేవంత్ అదే లక్ష్యంతో పనిచేశారు. 10న నల్లమల్ల మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గరలోని కొండారెడ్డిపల్లిలో యనుమల వరాల హరిరెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించాడు. ఆయనకు 7గురు సోదరులున్నారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. రేవంత్ పిన్ననాటి నుంచే రాజకీయాలంటే ఆసక్తి. ఆర్ఎస్ఎస్ లో చురుగ్గా పనిచేసేవారు. ఏవీ కాలేజ్లో డిగ్రీ చదువుతున్న కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం రేపింది. రేవంత్ దంపతులకు ఒక కుమార్తె, తను వైమిషారెడ్డి. తొలుత ప్రింటింగ్ ప్రెస్ ను నిర్వహించారు. తర్వాత రేవంత్ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆయన ఎన్నడూ కుంగిపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, కింద పడిన ప్రతిసారి మళ్ళీ ఒక మెట్టు పైకి ఎదగాలే అనే గట్టిగా నమ్మారు. కాలేజ్ లో చదివే దశలోనే ఏబీపీలో పనిచేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. 2004లో కొంతకాలం ఆర్ఎస్ఎస్ లో పనిచేసి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించారు, కానీ అది దక్కలేదు. ఇక టీడీపీలో మిర్జిల్ మండల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. స్థానిక సంస్థల కోటాలో మహబూబ్ నగర్ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2005లో టీడీపీలో చేరాడు. 55లో కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఆయన ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారు. ఇక ఈ సమయంలోనే ఆయన సవాలును విసిరాడు. సమయం వచ్చినప్పుడు నీ అంతు చూస్తా అని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి దయాకర్ ఇక మొన్న సభలో చూస్తే కూడా నన్ను ఓటుకు నోటు కేసులో ఇరికించింది నువ్వే, నీ అంతు చూస్తానని సభలోనే డైరెక్ట్ గా చెప్పారు. కూతురి పెళ్లి సమయంలో తనను అరెస్టు చేయడం పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలను చేశాడు. తర్వాత 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక 2018లో కొడంగల్ నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 2019లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా, ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేశారు. మాటే మంత్రము అన్నట్టుగా ప్రజల్ని తన మాటలతో మంత్రముగ్ధుల్ని చేసేలా ప్రసంగించడంలో రేవంత్ దిట్ట. వేదిక ఏదైనా పక్కన ఎంత పెద్ద నాయకుడున్నా ఆయన ప్రసంగానికి ఫిదా అయిపోవాల్సిందే. ఇదే రేవంత్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ లో చేరిన అనతి కాలంలోనే పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం, కాంగ్రెస్ ను బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే స్థాయికి తీసుకెళ్లడం ఆయనకే సాధ్యమైంది. ఈ రాష్ట్రానికి ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రిని అవుతాను, అదే నా లక్ష్యం అంటూ చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన స్నేహితులు గుర్తు చేసుకున్నారు. దీన్ని బట్టి ఆయన ఎంత నిష్టగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో, దాన్ని చేరుకోవడానికి ఎంత పట్టుదలగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు.